Let's go. ఇది కాశీపట్నంలో ఉండే ఫేమస్ టెంపుల్. ట్రీ మధ్యలో ఉంటుంది టెంపుల్ అంతా. మీరు చాలా వీడియోస్లో చూసుంటారు, కాకపోతే ఇది లోపల కూడా చూపిస్తాను. ఫుల్గా చూడండి. చెట్టు ఎంత పెద్దది ఉందో. పదండి లోపలికి వెళ్దాం. టెంపుల్ మొత్తం ట్రీతోనే కవర్ అయ్యి ఉంటుంది. ఈ లోపల ఇంటీరియర్లో చిన్న చిన్న వాల్స్ అయ్యి కట్టారు, బ్రిక్ వాల్స్ అవి. చూడండి, పై ఇదంతా ట్రీయే. ట్రీ రూట్స్ అవన్నీ కనిపిస్తాయి. శివుడు టెంపుల్. చూడండి అంత బాగా కట్టారు. సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, నామతో సూపర్గా ఉండాను. ఓం నమ శివాయ. ఫేమస్ వైకుంఠగిరి టెంపుల్కి వెళ్తున్నాం. ఇది వైకుంఠగిరి టెంపుల్కి వెళ్ళేవే. చూడండి, చాలా డేంజర్గా ఉంటుంది. అంతా సింగిల్ రోడ్, ఘాటి. ఫ్రంట్ నుంచి వెహికల్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాయి. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మన జాగ్రత్తగా వెళ్ళకపోతే. ఈ రోడ్వే ఎలా ఉంటుందో చాలామందికి తెలియకుండా వచ్చేస్తుంటారు. అందుకే అది చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. బ్లైండ్ కార్స్ చాలా ఉంటాయి. ట్వంటీ మినిట్స్ డ్రైవ్ తర్వాత మనకు విలేజ్ కనిపిస్తుంది. ఇదే ఆ విలేజ్. చూడండి, మన జగనన్న వెహికల్ కూడా ఉంది ఇక్కడ. చాలామంది ఆటోలు వేసుకుని వెళ్ళిపోతుంటారు ఈ వేలో ఆ వైకుంఠగిరి టెంపుల్కి. చాలా డేంజర్గా ఉంటుంది మొత్తం రోడ్వే అంతా. చూడండి, ఇది వైఎస్ఆర్పురం. ఫస్ట్ విలేజ్ చూసాం కదా, ఇది నెక్స్ట్ విలేజ్. ఇక్కడ న్యూగా రిసార్ట్స్ అవి బిల్డ్ చేస్తున్నారు. ఇది కొత్తగా కట్టిన రిసార్ట్. ఈ రోడ్వే కాస్త నీట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి, అటు ఇటు గ్రీనరీ. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఎవరో డాషిస్ట్కి వెళ్ళిపోయారు, మొత్తం విరిగిపోయాయి. అందుకే ఇలాంటి రోడ్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఇదే ఎంట్రన్స్. గరుడ స్టాచ్యూ బిల్డ్ చేస్తున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. హాయ్ బ్రో, గరుడ బ్రో. హాయ్ బ్రో, గరుడ బ్రో. కార్ ఎంట్రన్స్కి ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎంట్రీ టికెట్. ఇది గణేష్ టెంపుల్ ఎంట్రన్స్లో. ఆల్మోస్ట్ 40 మినిట్స్ డ్రైవ్ తర్వాత మనం టెంపుల్కి రీచ్ అయ్యాం. ఇది టెంపుల్ బ్లూ ప్రింట్. చూడండి, ఇది ఫ్రంట్ సైడ్ బిల్డ్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. మీరు చాలా వీడియోస్లో చూసుంటారు, చాలా బ్యూటిఫుల్గా డ్రోన్ షాట్స్తో. కానీ ఇది ప్రజెంట్ కండిషన్ ఎలాగున్నది అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నా. వైకుంఠగిరి టెంపుల్ది.
టెంపుల్లో చాలా ప్లేసెస్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మన ఫ్రంట్ సైడ్ నుంచి చూసాం కదా, ఇది బ్యాక్ సైడ్ నుంచి. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ బొట్టు పెట్టి లోపల పంపిస్తారు. ఇది వైకుంఠగిరి టెంపుల్. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇటు సైడ్ రైట్ సైడ్ వైపు హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్. ఇలా రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ సీతారామ స్టాచ్యూ ఉంది. చూడండి ఎంత ఎండలో ఈ పాప అంత స్టైల్గా కూల్గా నడుచుకొని వచ్చేస్తుంది. కాలు కాలట్లేదు అనుకుంటా. ఆన్ ది వేలో ఈ వెల్ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే రికార్డ్ చేశాను.